హలో. నిన్న డిన్నర్‌కి నేను పాలకూర రోటీ ఇంకా పన్నీర్ టొమాటో కర్రీ చేశాననమాట. నన్ను మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను వ్లాగ్స్‌లో చాలా సార్లు పెట్టాను. సో, రెసిపీ మీకు తెలుసు కాబట్టి నేను రెసిపీ గురించి కాకుండా ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఈ మధ్యలో నేను స్టోరీ బుక్స్ బాగా చదవడం స్టార్ట్ చేశాననమాట. మా అమ్మాయికి మంచి మంచి స్టోరీస్ చెప్పాలి స్లీప్ టైమ్‌లో అని చెప్పి. సో, ఆ ప్రాసెస్‌లో నాకు ఒక కథ బాగా నచ్చింది. మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకీ కథ ఏంటంటే, మనకి గడపలుంటాయి గదా! ఆ గడప దేవుణ్ణి అడిగిందంట. "ఎందుకు స్వామి ప్రతి ఓళ్ళు నన్ను తొక్కి నిన్ను చూస్తారు" అని చెప్పి. అంటే మన ఆచారంలో ఉంది గడప తొక్కకూడదు అది ఇది అని చెప్పి చాలామంది తొక్కము గూడా. బట్ కొంతమందికి అది తెలియకో, లేకపోతే పిల్లలు తొక్కడమో, లేకపోతే అది దాటలేక తొక్కి వెళ్ళడమో ఇలా చేస్తూ ఉంటాం. చాలా ఇన్‌కామన్‌గా జరిగేది. సో, అలాంటప్పుడు గడప దేవుణ్ణి అడిగిందంట. "ఎందుకు స్వామి నువ్వేమో నిలబడి చక్కగా నీరాజనాలు పొందుతావు. భక్తులందరూ వచ్చి నీకు దండం పెట్టుకుంటారు. నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోరు. నన్నేమో వచ్చిన ప్రతి ఓళ్ళు ప్రతిరోజు తొక్కడము నిన్ను చూడడమే అవుతుంది. నాకెందుకు స్వామి ఇన్ని బాధలు, రోజు ఇంతమందితో నన్ను తొక్కిస్తున్నావు" అని చెప్పి అడిగిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, "ఈ శిల్పి నన్ను చెక్కడానికి ఒక సన్న సూదితో, సుత్తితో ఎన్నో వేల కోట్ల సార్లు నన్ను కొట్టాడు. నా కళ్ళు, ముక్కు, మూతి సరిగ్గా రావాలని కాళ్ళకి, చేతులకి ఎన్ని వేల కోట్ల దెబ్బలో నేను తిని ఇలా నిలబడున్నాను. నీదేముంది 4, 5 దెబ్బలు తిని ఉంటావు మహా అంటే అలా పడుకుని ఉన్నావు. అందుకనే నాకు ఎక్కువ నీరాజనాలు, నీకెక్కువ తొక్కుళ్ళు" అని చెప్పేసి అన్నాడంట. దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి? లైఫ్‌లో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడతారు, ఎదుర్కొంటారు, దెబ్బలు తింటారు, బాధపడతారు. వాటన్నిటిని కూడా నిలబెట్టుకుని నుంచునే వాడికి నీరాజనాలు ఎప్పటికైనా జరగాల్సిందే కదా!